పట్టణంలో సీనియర్ రాజకీయ నాయకులు కొండూరు వేణుగోపాల్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా హిందూపురం ప్రెస్ క్లబ్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి జర్నలిస్టుల సంక్షేమంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని సీనియర్ రాజకీయ నాయకులు కొండూరు వేణుగోపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా హిందూపురం ప్రెస్ క్లబ్ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన మొదటి అంతస్తు నూతన భవన నిర్మాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొండూరు వేణుగోపాల్ రెడ్డి ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు మరియు పాత్రికేయుల సమక్షంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కొండూరు వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ భవనం జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, సమావేశాలు మరియు శిక్షణ కార్యక్రమాలకు ఉపయోగపడే కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. నూతన భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి పాత్రికేయులకు మరింత మెరుగైన వసతులు కల్పించాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రెస్ క్లబ్లో కొండూరు వేణుగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సహకారానికి ప్రెస్ క్లబ్ కమిటీ మరియు పాత్రికేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, సీనియర్ పాత్రికేయులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈరోజు పాత్రికేయ సోదరులందరూ కూడా వారి కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వీరందరి మధ్య కూడా నా పుట్టినరోజు వేడుక జరుపుకోవడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. వారి కోరిక మేరకు గతంలో నేను ప్రెస్ క్లబ్కి వచ్చినప్పుడు, ఏదో చిన్న పనుండి ప్రెస్ క్లబ్కి వచ్చినప్పుడు పైన ఒక 2 రూమ్లు ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. దానికి ఆ రోజు రిక్వెస్ట్ చేశాము. ఈరోజు దాని ఫౌండేషన్ స్టోన్ కూడా నా పుట్టినరోజు సందర్భంగా వేయడం నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. చాలా సంతోషంగా నేను దాన్ని భావిస్తూ ఉన్నా. అలాగే మనం రాబో రోజుల్లో కూడా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఒకవేళ ఆ 7 కొండల వాడు ఆశీర్వదిస్తే ఈ నియోజకవర్గమే కాకుండా శక్తి వంచన లేకుండా, ఇంత కూడా స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండా నాకు చేతనంత సాయం చేసి మా కుటుంబానికి కానీ, నాకు కానీ, మా మిత్రులు, స్నేహితులు, నాతో కలిసి నడిచే ప్రతి ఒక్కరికి కూడా పేరు వచ్చేలాగా ముందుకు నడవాలని దృఢమైన సంకల్పంతో ఆ 7 కొండల వాడిని నేను మనస, వాచ, కర్మేణ నేను ప్రార్థిస్తూ ఉన్నాయి సందర్భంగా. అలాగే ఇది ఈ ప్రెస్ క్లబ్ మీకు అందరూ ఆ రోజు లేకపోయిండొచ్చు, కొంతమంది ఉన్నారు. కౌటూరు శేషు అని నాకు మంచి మిత్రుడు. ఇక్కడికి రాకముందు, ఎందుకు రాకముందు హైదరాబాద్లో నాకు మంచి మిత్రుడు శేషు దీన్ని సంకల్పంతో దీన్ని మొదలుపెట్టినప్పుడు కూడా నేను డొనేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఆ నేమ్ బోర్డులో ఆ చిట్టా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ రోజు కూడా ఇవ్వడం జరిగింది. శేషు నాకు మంత్రి మిత్రుడు. ఆ రోజు సుధాకర్ స్వామి వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళతో పాటు. ఆ రోజు కూడా చేయడం జరిగింది. రామప్రసాద్ స్వామి, సుధాకర్ స్వామి వీళ్ళందరూ చాలా మంది సీనియర్లు అందరూ కూడా ఉండడం జరిగింది. ఆ రోజు ఏ రోజైనా కానీ పాత్రికేయ సోదరులు సమాజానికి, ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలబడి ఎల్లవేళలా మీ యొక్క శ్రమను మీ శ్రమంతా ధారపోసి ఎంతమందితో నిష్ఠూరాలు వచ్చినా, ఎంతమందితో మీకు గొడవలు వచ్చినా నిజాన్ని నిర్భయంగా వారధిగా నిలబడి, మిమ్మల్ని వారధి అని పిలవాల, వారధిగా నిలబడి మీరు ప్రజలకు, సమాజానికి, ప్రభుత్వానికి మధ్య ఉన్న కష్టాలను కూడా మీరు ఎప్పుడు ఎల్లవేళలా ప్రజలకు చేరవేస్తూ అండగా నిలబడి, మీరు ఒక మైలురాయిగా నిలబడి మీరు సమాజానికి సేవ చేస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.